హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి రేపే ఏపీ సెట్ ఫలితాలు 11 గంటలకు విడుదల చేయనున్న సీఎం వెబ్సైట్లో వెబ్సైట్ అందుబాటులోకి ఉంటాయని అధికారులు మరి కాలేజీ సీట్లకు ఏసీటీ నుంచి ఇంకా అనుమతి రాలేదు. కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశము. మరి రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి గురించి ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీ వెబ్సైట్ ఫలితాలు ఆదివారం 11 గంటలకు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఫలితాలు వెల్లడించడానికి వెబ్సైట్ కన్వీనర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ సెట్ 29-30 జరిగింది. ఇంజనీరింగ్ సెట్ మే 2 నుంచి 4 వరకు జరిగింది. మొత్తము 2,88,000 మంది పరీక్షలు రాశారు. ఫలితాల కోసం ఈ వెబ్సైట్ తెలంగాణ హెరి.in వెబ్సైట్కి లాగిన్ అవ్వచ్చని అధికారులు తెలిపారు. సెట్ ఫలితాలను త్వరగా అందించేందుకు సాక్షి దినపత్రిక ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాక్షి వెబ్సైట్ ఫలితాలు వేగంగా తెలుసుకోవచ్చు. మరి అదేవిధంగా ఏఐసిటి నుంచి అనుమతి ఇంకా రాలేదు. ఏఐసిటి అనుమతి ఎప్పుడు? 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంజనీరింగ్ సీట్లకు ప్రభుత్వం, ప్రైవేటు కాలేజీలు దరఖాస్తు చేసుకొని ఇప్పటి వరకు అఖిల భారత నుంచి అనుమతి మంజూరు కాలేదు. కొన్ని కాలేజీలు కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచాలి. మరికొన్ని డేటా సైన్స్, ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ బ్రాంచీలు సీట్ల మందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఏఐసిటి అనుమతిని ఇస్తేనే కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టడానికి వీలవుతుంది. రాష్ట్రంలో గత ఏడాది లెక్కల ప్రకారం 1,16,000 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు వరకు 1,16,000 సీట్లు అయితే ఉన్నాయి. మరి ఇందులో గత సంవత్సరం 1,03,000 సీట్లకు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్, ఈవీ బ్రాంచుల్లో దాదాపు 35% పైగా సీట్లు మిగిలిపోయి వీటిల్లో కొన్ని తగ్గించుకునేందుకు ప్రైవేటు కాలేజీ దరఖాస్తు చేశాయి. అయితే ప్రభుత్వం సీట్ల తగ్గింపు విషయంలో తమ అభిప్రాయం తీసుకోవాలని ఏఐసిటిని కోరింది. ఖరారు కాని ఫీజులు. ఇంజనీరింగ్, ఫార్మా ఫీజులను ఫీజులు ప్రవేశాల నియంత్రణ మంత్రి ఇంతవరకు ఖరారు చేయలేదు. ఫీజులను టీఎఫ్ఆర్సీ సమీక్షించింది. 3 ఏళ్ల క్రితం నిర్ణయించిన ఫీజులు 2024 విద్యా సంవత్సరం వరకు వర్తిస్తాయి. 2025-26 నుంచి 3 ఏళ్లకు గాను కొత్త ఫీజుల ఖరారుపై ఎఫ్ఆర్సీ కొన్ని నెలలుగా కసరత్తు చేస్తుంది. ప్రైవేటు కాలేజీల సంప్రదింపులు కూడా చేపట్టింది. కొన్ని కాలేజీలు ఏకంగా 1,45,000 నుంచి 2 లక్షల వార్షిక ఫీజును డిమాండ్ చేస్తుంది. గత ఏడాది 70,000 ఉన్న ఫీజులను 1,25,000 పెంచాలని 50 కాలేజీ ప్రతిపాదనలు పంపాయి. వీటన్నింటినీ సమీక్షించిన ఎఫ్ఆర్సీ ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తుంది. పూర్తవని అనుబంధ గుర్తింపు ప్రక్రియ. రాష్ట్రంలో 159 కాలేజీలు, వివిధ విశ్వవిద్యాలయాలను అనుబంధ గుర్తింపు రావాల్సి ఉంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. ఈ క్రమంలో విశ్వవిద్యాలయ బృందాలు ఆయా కాలేజీలు తన పనిని తనిఖీ చేయాల్సి ఉంది. కాలేజీల్లో మౌలిక వసతులు, అర్హత గల అధ్యాపకులు ఉన్నారా అనే అంశాలను పరిశీలిస్తారు. ఇది ఇంతవరకు పూర్తవ్వాలి. కొన్ని కాలేజీలు కోర్ బ్రాంచుల్లో సీట్లు తగ్గించుకుని కంప్యూటర్ సైన్స్ సంబంధిత కొత్త బ్రాంచుల్లో సీట్లు పెంచేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కోర్సులకు అవసరమైన లైబ్రరీ, ల్యాబొరేటరీ తదితర సౌకర్యాలు ఏ మేరకు ఉన్నాయంటే పరిశీలన తర్వాత అనుబంధ గుర్తింపవలసి ఉంటుంది. ఒకవైపు సెట్ ఫలితాలు వెలువడుతుంటే మరోవైపు కాలేజీలో తన తనిఖీలు, అనుబంధ గుర్తింపు ఎప్పుడు పూర్తవుతుందో అధికారులు చెప్పలేకపోతారని గమనాలి. విడుదల కానీ జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ త్వరలో విడుదలవుతుంది. వెబ్సైట్ ఫలితాలు విడుదల వెంటనే సీట్ల భర్తీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తుందంటారు. అయితే ఈ ఏడాది కౌన్సిలింగ్ ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐఐటీలో ప్రవేశానికి సంబంధించి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ షెడ్యూల్ని ఇప్పటివరకు విడుదల చేయలేదు. దీన్ని బట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిల్ షెడ్యూల్ రూపొందించారు. ఎందుకంటే జోసా ఇప్పుడు కూడా మరి జూన్లోనే జరుగుతుంది అంటే ఇప్పుడే అవసరం ప్రాబ్లం ఏం లేదు. మరి 25వ తారీఖున అయితే రిలీజ్ అవుతుందమ్మ జోసా, అదేమో ఇబ్బంది ఏం లేదు. మరోవైపు సీట్లను ఏఐసిటి నుంచి అనుమతి రాకపోవడం, కాలేజీలకు అనుమతి గుర్తింపు మంజూరుతో ఈసారి కౌన్సిలింగ్ ఆలస్యమయ్యే అవకాశం. లాస్ట్ ఇయర్ మరి జూలై 4 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా అదే స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే జోసా కూడా మనకి జోసా ఆల్రెడీ చెప్పారు కదా, మరి జూన్ 3వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో దాంట్లో నో ప్రాబ్లం. మనకి మే 18th అయితే మరి అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మే 18ని అడ్వాన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మనకి ఇబ్బంది ఏమీ లేదు. మనకి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ ఏంటంటే ప్రారంభం అవుతుంది, జూన్లో ప్రారంభం అవుతుంది. ఇప్పుడు కూడా జూన్లోనే ప్రారంభమవుతుంది. మరి డిలే అయితే ఏమి లేవు. మరి ఇక్కడ వీళ్ళు న్యూస్ పేపర్లో వాళ్ళు డిలే అని అన్నారు, కానీ అదేం ప్రాబ్లం ఏమి లేదు. మరి ఆల్ ది బెస్ట్ చూడండి. మరి రేపు వెబ్సైట్ ఫలితాలు అయితే రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా
మరి మీ ర్యాంకులు చూసుకోండి. దానికి సంబంధించిన మరి లైవ్ సెషన్ కండక్ట్ చేయకుండా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్స్. బాయ్.